హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీరజ్ టీవీ. నేను మీ మాధవి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ కొంతమంది బాగా సంపాదిస్తూ ఉంటారు సార్. మనీ అనేది ఎర్న్ చేస్తూనే ఉంటారు. కొందరి దగ్గరనేమో నిలకడగా ఉంటుంది. కొంతమంది ఎంత సంపాదించినా అసలు వాళ్ళ దగ్గర డబ్బే ఉంటుంది సార్. చాలా మందిని కూడా నేను పర్సనల్‌గా చూసాను సార్. ఎందుకు ఇలా అవుతుంది ఏంటనేసి నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేశాను. అసలు ఆ డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉండదు సార్. అంటే వాళ్ళు ఉండే దాన్ని బట్టో తెలీదు. వాళ్ళ మైండ్ సెట్ బట్టో తెలీదు సార్. ఆ డబ్బు అనేది కొందరి దగ్గర ఫ్లోటింగ్ బావుంటుంది. కొందరి దగ్గర అస్సలుండదు. సో, వాళ్ళు కొందరు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు సార్. వాళ్ళకి బావుంటుంది. మాకిలా అవుతుంది. ఏంటనేసి వాళ్ళకి అర్థం అవ్వదు. సో, అలాంటి వాళ్ళ గురించి మీరేం సజెస్ట్ చేస్తారు సార్? రైట్. సో, ఇంతకు ముందు కూడా నేను చెప్పే ఉంటాను. హ్మ్. యోగ, క్షేమం రెండే హ్మ్. పదాలు. మన అవును భగవద్గీత సార్. మొత్తం కూడా హ్మ్. జల్లెడ పెడితే 2 పదాలు మన పెడతాయి. హ్మ్. యోగ, క్షేమ. యోగ అంటే వస్తుంది. హ్మ్. క్షేమ అంటే వచ్చింది నిలబడాలి, పెరుగుతూ వెళ్ళాలి. హ్మ్. నాట్ ఓన్లీ నిలబడటం. అవును సో, సార్. రూ. 100 వస్తే రూ. 100 ఉండటం కాదు. ఆ 100 110 అవ్వాలి, 120 అవ్వాలి, 130 అవ్వాలి. ఎదుగుదల ఉండాలి. సో, హ్మ్. దాని యొక్క లక్ష్మి యొక్క స్వభావం ఏంటి అంటే ఎదుగుదల. ఎదుగుదల నువ్వు చేస్తావు అంటే నేను నీ దగ్గర ఉంటాను. లేదంటే నేను నీ దగ్గర ఉండను అంటది. సింపుల్. హ్మ్. వెరీ సింపుల్ లాజిక్ హ్మ్. అన్నమాట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ లక్ష్మి. లక్ష్మి ఇస్ ఏంటంటే ఎయిర్, గాలి. ఓకే. గాలి యొక్క నేచర్ స్వభావం ఏంటంటే ప్రవహించటం. హ్మ్. అండ్ ప్రవహిస్తూ ఎలా ప్రవహిస్తుంది? మనిషి యొక్క ప్రాణాన్ని పెంచుతూ వెళ్తుంది హ్మ్. అది. రైట్? ఓకే. తర్వాత చాలామంది, చాలామంది మన దగ్గరకొచ్చే క్లయింట్స్ కూడా అవును. కారణం తెలీదు. ఇలా వెళ్ళాను, మళ్ళా కింద పడిపోయాను. ఇలా వెళ్ళాను, కింద పడిపోయాను. మనకి రిఫ్రిజిరేటర్‌లో కానీ, గీజర్‌లో గానీ ఒక థర్మోస్టాట్ పాయింట్ అనేది ఉంటుంది. హ్మ్. గీజర్ అంటే వాటర్ హీట్ చేస్తాం. అవును. అది హీట్ అయినప్పుడు ఇంతకంటే హీట్ వెళ్ళకూడదు అని హ్మ్. అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. అవును. అట్లాగే ఫ్రీజర్‌లో కూడా మనకి కట్ ఆఫ్ ఉంటుంది. హ్మ్. థర్మోస్టాట్ పెట్టుకుంటాం. ఇంతకంటే తక్కువ పాయింట్‌కి అవును. వెళ్ళినప్పుడు కట్ ఆఫ్ మళ్ళా నార్మల్‌కి వచ్చేస్తుందనేసి. అలాగే మన లైఫ్‌లో ప్రతి విషయంలో గూడా మనం కొన్ని కట్ ఆఫ్స్ పెట్టుకున్నాం అన్నమాట. అది హ్మ్. మనకు తెలీదు. హ్మ్. మనం మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాం. ఓకే. అది మనం పుట్టి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, హ్మ్. మనం చూస్తూ ఉన్నటువంటి మీడియా, సినిమాలు, వార్తలు అవ్వచ్చు, మన అనుభవాలు అవ్వచ్చు. అవును. సో, నా లైఫ్‌లో ఒక రూ. 1,00,000 వస్తే నెలకి చాలా గొప్ప. అబ్బా! సో, అది నాకు నేనే థర్మోస్టాట్. అంటే మీరు ఇలా అనే వాళ్ళ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూడండి. ఏ నెల చూసినా, ఏ సంవత్సరం చూసినా 1,00,000కి మించి వెళ్ళదు. హ్మ్. అంతే. అవును సార్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎవరైతే నాకు 50,00,000, 50,00,000 నాకు ఉంటే తప్ప నాకు ముందుకి నడవదు. హ్మ్. నాకు ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వడానికి అనుకుంటారు. వాళ్ళ స్టేట్‌మెంట్స్ చూడండి 50,00,000 ఉంటుంది. హ్మ్. దాటదు. అవును. సో, ఇక్కడ మనకి మనం లిమిట్ చేసుకుంటున్నాం. హ్మ్. విశ్వం అనేది అనంతం. అవును సార్. అనంతమైన విశ్వంలో మనము ఏంటి? నా పాత్ర ఏంటి? నా యొక్క సైజ్ ఏంటి? అనేది మనకి మనము నిర్వచించుకుంటున్నాం. లిమిటింగ్ హ్మ్. చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ దట్ లిమిటింగ్ బిలీఫ్ ఓకే. మనము అంతటితోటే ఆగిపోతున్నాము. ఒకవేళ అక్కడికి వెళ్ళినా మళ్ళా తిరిగి వస్తున్నాము. సిసిఫస్ కాంప్లెక్స్ అని నేను ఎప్పుడు హ్మ్. చెప్తూ ఉంటాను. అవును సార్. మనము చూస్తూ ఉంటాము ఎక్కడన్నా ఫోటోస్‌లో ఒక మనిషి కష్టపడి రాయిని కొండ వరకు హ్మ్. తీసుకువెళ్తాడు. మళ్ళా అది దానంతట అది కింద పడిపోదు రాయి. అవును సార్. ఇతనే కష్టపడి మళ్ళీ కిందకి తీసుకొస్తూ ఉంటాడు. హ్మ్. ఎందుకంటే అతను చూయించుకోవాలి కదా! నేను కష్టపడుతున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా నేను అవును. తీసుకుంటున్నాను. సో, దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కర్సింగ్. ఓకే. సెల్ఫ్ సాబటాజింగ్. హ్మ్. తనని తాను నాశనం చేసుకోవటం అంటారు దాన్ని. దట్ ఈస్ వాట్ రైట్. దిస్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ షేరింగ్. మనకి మనం షేరింగ్ చేసుకోవటం. అవును. దిస్ ఇస్ ద లైఫ్. ఓకే. అండ్ కమింగ్ టు దిస్ పీపుల్ హూ ఎవర్ ఆర్ కమింగ్ టు సర్టెన్ లెవెల్ అండ్ రైట్. జస్ట్ లెట్ మీ ఆస్క్ యూ. హ్మ్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ రబ్బర్ బ్యాండ్ అండి? అవును సార్. ఎలాస్టిసిటీ. అవును. సాగటం కదా! దగ్గర కావడం. దాన్ని బట్టి. అవును. సో, నా చేతులతో నేను ప్రయత్నాలు చేస్తున్నాను. హ్మ్. నాకు చేతనంత ప్రయత్నాలు చేస్తున్నాను. అవును. ఓకే. ఇఫ్ మై రబ్బర్ బ్యాండ్ ఈస్ ఎట్ ద టాప్ ఆఫ్ మై హ్మ్. ఎఫర్ట్స్, నేను చేసే ప్రయత్నాలకి ఈ రబ్బర్ బ్యాండ్ పైనుందనుకోండి, హ్మ్. నా ప్రయత్నాలకి అది అనుకూలించేసి నేను త్వరగా కోటీశ్వరుడిని అయిపోతున్నాను, అవును. లక్షాధికారిని అయిపోతున్నాను. హ్మ్. ఇంతే కష్టపడుతున్నాను, కొంచెమే కష్టపడుతున్నాను, అవును. కానీ ఫలితం ఎక్కువొచ్చేస్తుంది. ఎక్కువొస్తుంది. కదా! అవును. ఇదే రబ్బర్ బ్యాండ్. ఇదే అవును. రబ్బర్ బ్యాండ్ కిందుందనుకుందాం. హ్మ్. ఇవి నా హ్మ్. ప్రయత్నాలనుకుందాం. అవును. నా ప్రయత్నాలు నేను ఎంత వెళ్ళినా ఏదో ఒక టైంకి ఆ రబ్బర్ నన్ను కిందకి పుల్ చేసేస్తుంది. అబ్బా! ఇదే మీరు హ్మ్. చెప్పిన ఉదాహరణ. హ్మ్. మీరు జీవితంలో కొంతమందిని చూశాను. మళ్ళా కిందకెళ్లారు అనేది. అవును సార్. సరే. ఇంతకీ ఈ రబ్బర్ బ్యాండ్ పేరేంటి? ఈ రబ్బర్ బ్యాండ్ పేరే
నమ్మకాలు, ఓకే. బిలీఫ్ సిస్టమ్, నమ్మక వ్యవస్థ. ఏదైతే చిన్ననాటి నుంచి ఒక అభిప్రాయాలు పెట్టుకొని అవి నిజాలు అని నమ్మారో, అవును. ఆ నమ్మకాలు కారణంగానే అవి ఉండాల్సిన నమ్మకాలు అయితే మీ కొంచెం ప్రయత్నాన్ని అవి బాగా పైకి తీసుకెళ్లి సక్సెస్ ఇచ్చేస్తున్నాయి. అవును. ఆ నమ్మకాలే మీ ప్రయత్నం ఎంత చేసినా కూడా మళ్ళీ తిరిగి కిందకు వచ్చేటట్టుగా చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా చిన్ననాటి నుంచి నా పెరిగిన వాతావరణమో లేదంటే నా సొంత అనుభవాలతోటో అనుకుందాం, డబ్బు అవినీతి వాడి దగ్గరే ఉంటుంది, పాపిస్టోడి దగ్గరే డబ్బు ఉంటుంది. సారీ టు సే. తినేవాడు ధనవంతుడు కోటేశ్వరుడు అయ్యాడు. ఏదో ఒక సినిమాలో కూడా నేను చూశాను, మురళీమోహన్ గారు, శోభనబాబు గారు, కరెక్ట్ గా తెలియదు కానీ వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఇక్కడ ప్రతి గోడలో కూడా పాపం ఉంది, ప్రతి ఇటుక, ప్రతి ఈ గోడలో ప్రతి ఇటుకలో కూడా పాపం ఉంది, ఆ పాపం నాతో అవినీతి ఉంది అనేసి. రైట్. ఇలాంటివన్నిటితో ఏంటంటే డబ్బు ఈజ్ నథింగ్ బట్ అవినీతి, పాపం. బట్ నాకేంటి, నేను నీతివంతుడిగా ప్రపంచానికి చూపించబడాలి, నేను మంచోడిగా ప్రపంచానికి చూపించబడాలి. కాబట్టి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది, నా దగ్గర డబ్బు లేనప్పుడు సాధ్యమవుతుంది. ఇది సబ్ కాన్షియస్ గా అతను బిలీఫ్. ఎలా సంపాదించినా సరే అది నేను మాత్రం అవినీతి పరుడుగా చూయించుకోకూడదు. నన్ను సమాజం వీడు సంపాదిస్తున్నాడంటే వీడు ఏదో అవినీతి చేశాడు, పాపం చేశాడు అని అనుకోకూడదు. ఎందుకంటే మా నాన్నగారు కూడా మంచి బ్యాక్గ్రౌండ్, మా తాతగారు బ్యాక్గ్రౌండ్, మా వంశం చాలా పెద్ద వంశం, చాలా గొప్ప నీతి వంశము. ఇవన్నీ వాళ్ళకి వాళ్ళు బిలీవ్ చేసుకున్నారు కాబట్టి అవి మీకు తెలియకుండా ఆ నమ్మకాల వ్యవస్థ మీ కింద ఉన్నాయి. మీరేమో రెండు వైపున నాకు డబ్బులు అవసరమే అని పైకి వెళ్తున్నారు, ఇంతవరకు వెళ్ళారు. కానీ అది పక్కన లాగేస్తుంది, మీరు కిందకి పడిపోయారు. ఇది ఆన్ ది అదర్ హ్యాండ్ కొంతమంది ముందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే అది కూడా వాళ్ళ నమ్మక వ్యవస్థ. డబ్బు సంపాదిస్తే రాదు, అది నిజం. డబ్బు సంపాదిస్తే రాదు, డబ్బు సృష్టిస్తేనే వస్తుంది. డబ్బు సంపాదిస్తే వస్తే టక్కున మళ్ళీ వెళ్ళిపోతుంది. రైట్. ఎలా అయితే వచ్చిందో దానికంటే రెట్టింపు యోగంతో టూర్రని వెళ్ళిపోతుంది. సంపాదించకూడదు డబ్బు, దాని యొక్క నేచర్ అది. లక్ష్మి యొక్క స్వభావం ఏంటి అంటే, నేను నీ దగ్గర రావాలంటే నువ్వు కష్టపడి అంటే నేను శాడిస్టునా, నేను నీ దగ్గర రావాలంటే నేను శాడిస్టుని కాబట్టి నువ్వు అంత కష్టపడుతున్నావా, ముందు అదొక ఫీల్ అవుతుంది, లక్ష్మీదేవి ఫీల్ అవుతుంది. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చిన డబ్బుని మీరు ఏం చేస్తారు, అమ్మో ఖర్చు పెడితే అయిపోతుంది, లాక్ చేసేస్తారు. ఆ నమ్మకం ఉంది మీకు, ఆ నమ్మకంతో మీరు లాక్ చేసేసి పెడుతున్నారు. బట్ లక్ష్మి ఈజ్ వాయువు, గాలి యొక్క స్వభావం ప్రవహించటం. ఆ ప్రవహించాల్సినటువంటి ఎదగాల్సినటువంటి లక్ష్మిని మీరు గొంతు ఇట్లా పెట్టేస్తే ఊపిరాడకుండా పారిపోతుంది. నన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నావా, నన్ను మర్డర్ చేయాలనుకుంటున్నావా అనేసి అది పారిపోతుంది. సో ఇక్కడ మనం ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే, నమ్మకాలు ఏమిటి, వాట్ ఈజ్ యువర్ బిలీఫ్ సిస్టమ్, దాన్ని మనం ఫోకస్ చేయాలి. ఆ నమ్మకాలు ఎక్కడ కూరుకుపోయి ఉంటాయి అంటే మనకి తెలియకుండా మన నాడీ వ్యవస్థలో కూరుకుపోయి ఉంటాయి, మన బాడీ జాయింట్స్ లో కూరుకుపోయి ఉంటాయి. బాడీ ఎముకలు మూమెంట్ చేస్తాం, బాడీ మోచేతులు కావచ్చు, షోల్డర్స్ కావచ్చు. కొంతమందికి మోకాలు నొప్పులు అంటూ ఉంటారు, భుజాల నొప్పులు అంటూ ఉంటారు. ఇలాంటి బ్లాకేజెస్ ఉన్న వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అవన్నీ కూడా. వీటిని మనం మన సౌండ్ హీలింగ్ ద్వారా, మన ఫైర్ బాత్ హీలింగ్ ద్వారా, మన మెడిటేషన్ హీలింగ్ ద్వారా, చాంటింగ్ హీలింగ్ ద్వారా ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసేస్తాం. వాళ్ళకి తెలియకుండా మనం క్లియర్ చేసేసేస్తాం. తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళ ప్రయత్నంగా కూడా కొంచెం స్టఫ్ ఇవ్వాలి. మీ బిలీఫ్ సిస్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది లేదా కిందకి పడేస్తుంది. సో ఇక్కడ దాకా వెళ్ళిన కిందకు వచ్చావు, మళ్ళా వెళ్ళావు, కిందకు వచ్చావు అంటే మీ నమ్మక వ్యవస్థ మిమ్మల్ని అట్లా నడిపిస్తుంది. అదొక ప్యాటర్న్ లాగా తయారైపోయింది, అది ఒక లూప్, వలయం. ఆ వలయంలో కొట్టుకుంటున్నాడు మనిషి, ఆ వలయంలో కొట్టుకుంటాడు. ఆ వలయంలో నుంచి నువ్వు రావాలి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఎవరు, హూ ఆర్ యు అని తెలుసుకున్నాక ఆ నమ్మకాలు అవన్నీ కూడా, అరే ఇంత నేను అంధకారంలో ఉన్నానా, నేను చూసేది నిజం అనుకుంటున్నానా, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడని నేను నమ్ముతున్నానా అన్న అంధకారంలో నుంచి, అది అబద్ధం. సూర్యుడు తూర్పున ఉదయించడం అనేది అబద్ధం. సూర్యుడు ఉదయించాల్సిన అవసరం లేదు, ప్రపంచానికి వెలుగు ఇచ్చేవాడు వాడు ఉదయించాల్సిన అవసరం లేదు. నాకు వెలుగు అవసరం కాబట్టి నేనే నా చుట్టూ నేను తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాను. నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెలుగు నాకు వస్తుంది, దానికి నేను పొగలని పేరు పెట్టుకున్నాను తప్ప సూర్యుడు నా దగ్గరికి వస్తున్నాడు అని అబద్ధంలో నేను ఉన్నాను. సో ఈ నిజమని ఏదైతే నమ్ముకుంటున్నానో ఆ అంధకారంలో నుంచి వాస్తవంలోకి మనిషి వెళ్తాడు. తర్వాత మన హీలింగ్ ద్వారా ఆ బిలీఫ్ సిస్టమ్కి వెళ్ళి ఆ బిలీఫ్ ద్వారా ఏవేవైతే బ్లాకేజెస్ ఉన్నాయో ఆ నమ్మకాలన్నింటినీ కూడా తీసేసి, ఏ నమ్మకాలైతే నన్ను కిందకి లాగుతున్నాయో అదే నమ్మకాల సహాయం తీసుకొని
అప్రయత్నంగా. డబ్బు కష్టపడితే రాదు. మెదడు పెడితే, మనసు పెడితే, ప్రాణం పెడితే, ప్రేమ పెడితే, పరాయి వాళ్ళ లోక కళ్యాణం అనేటటువంటి కాన్సెప్ట్ పెడితే డబ్బు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎగ్జాంపుల్, ఎవరైనా పేరు చెప్పండి. ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు, లేదంటే ప్రపంచంలో బిలియనర్స్ ఎవరైనా పేరు చెప్పండి. ఎలాన్ మస్క్ ఎవరైనా పేరు చెప్పండి. వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారా? నో. నో సార్. డబ్బు గురించి ఆలోచిస్తున్నారా? నో, నెవర్. అవసరమే లేదు. పక్క వాడికి, వాడి జీవితానికి మెరుగు అవ్వటం ఎట్లా, దీని మీదనే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ఎనర్జీ మొత్తం తీసి పక్క వాడి యొక్క జీవితంలో స్టాండర్డ్స్ పెంచాలి. సో వాడికి ఒక నేను సాఫ్ట్వేర్ ఇవ్వాలి, వాడికి ఒక ల్యాప్టాప్ ఇవ్వాలి, లేదా వాడికి ఒక విమానాన్ని నేను కనిపెట్టి ఇవ్వాలి, వాడి యొక్క ప్రయాణం బాగా జరగాలి, వాళ్ళకి ఈ పొల్యూషన్ ఉండకూడదు, రైట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవ్వాలి. ఇలాంటివి కేవలం భూమి సరిపోదు, మిగతా గ్రహాలను కూడా నేను వాడుకోవాలి. ఇలాంటి పక్కనోడి మంచి 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 అనేటటువంటి ఆలోచన మీదనే వాళ్ళ యొక్క ప్రాణం మొత్తం ప్రాణిక్ లాయర్ చేసి ఆ ఎనర్జీ మూవ్ చేసి దాన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. డబ్బు పరిగెత్తుకుంటూ వాళ్ళకి వస్తుంది. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో వాళ్ళకే తెలియదు. వాళ్ళకి డబ్బు లెక్క పెట్టుకోవాలన్నా కూడా అంత టైం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ టైం అంతా ఒక దాని మీదనే ఉంటుంది. పక్క వాళ్ళకి మంచి జరగటానికి దేవుడు నాకు ఇచ్చిన యూనిక్ టాలెంట్స్ ఏంటి, అనన్యమైనటువంటి అబిలిటీస్ నాకు మాత్రమే ఇచ్చాడు, పక్క వాడికి కాదు, నాకు మాత్రమే ఇచ్చాడు. ఆ టాలెంట్స్ ఏంటి, దాన్ని గుర్తించండి. సో సింపుల్, ఫైండ్ ద నీడ్ ఆఫ్ ది అదర్స్ అండ్ ఫిల్ ఇట్ విత్ యువర్ యూనిక్ అబిలిటీస్. ఎనఫ్. మీ బిలీఫ్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది. ఎప్పుడైతే మీ బిలీఫ్ సిస్టమ్ మారిపోయిందో కొన్ని రోజుల తర్వాత కిందకి లాగటం అనేది కాకుండా దీని హెల్ప్ తోటే అప్రయత్నంగా వేరే వాళ్ళ కోసం నేను జీవిస్తున్నాను కాబట్టి విశ్వం నా కొరకు పనిచేస్తుంది. నేను ఒక అడుగు వేశాను అంటే 100 అడుగులు విశ్వం నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. సాయిబాబాని బాగా ఇష్టపడే వాళ్ళు, ఒక సాయిబాబా సూక్తులు సంథింగ్ ఉంటుంది కదా, నువ్వు నా సమాధి వైపు ఒక అడుగు వేసావంటే నేను నీ వైపు 100 అడుగులు వేస్తాను అన్నట్లుగా విశ్వం కూడా నువ్వు నా కోసం చేస్తున్నావు కదా, నువ్వు ఒక్క అడుగు వేయి, నేను 100 అడుగులు ముందుకు తీసుకువెళ్తాను అనేసి. సో మీరు చేయాల్సింది అలా వర్క్షాప్ అటెండ్ అవ్వండి, బిలీఫ్ సిస్టమ్ని అడ్రస్ చేయండి. దాన్ని అడ్రస్ చేయకపోతే మీరు యథాస్థితి మళ్ళా పైకి వెళ్తారు. నా మోటివేషన్ తోటి ఎనర్జీ తీసుకుంటారు, పైకి వెళ్తారు. కానీ మీలో ఎక్కడో కూరుకుపోయినటువంటి బ్లాకేజెస్, నమ్మక వ్యవస్థ కిందికి లాగేస్తుంది. అలా రబ్బర్ మిమ్మల్ని కిందకి లాగకుండా పైకి తీసుకువెళ్ళాలి అంటే రండి, క్వాంటమ్ ఎనర్జీ హీలింగ్ చూడండి, తప్పకుండా బెనిఫిట్ అవుతారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. అంటే మీరు చెప్పే దాంట్లో ఒక్కొక్క సెంటెన్స్ కి ఒక్కొక్క డీప్ మీనింగ్ ఉంది సార్. అది ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే డబ్బు మనము సంపాదించకూడదు, మైండ్ తో మాత్రమే చూడాలనేసి. అంటే బిజినెస్ యాంగిల్లో కూడా అది యూజ్ అవుతుంది సార్. చాలా డెప్త్ మీనింగ్. అంటే లోక కళ్యాణం కోసం మనం ఏదైతే మన టాలెంట్ ని ఉపయోగించి చేస్తామో ఆ డబ్బు మనకు ఇన్స్టెంట్ గా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. సో నాకైతే చాలా డీప్ మీనింగ్ ఉంది సార్ అందులో. సో చూసారు కదా సార్, ఒక్కొక్క వర్డ్ కి ఒక్కొక్క సెంటెన్స్ కి ఎంత క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు కనుక ఏమైనా నెగిటివ్ బ్లాకేజెస్, మనీ బ్లాకేజెస్, లేదంటే బిలీఫ్ సిస్టమ్ మీకు తక్కువగా ఉంది అనుకుంటే, సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు వర్క్ షాప్ కి అటెండ్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో క్లియర్ చేసుకోవచ్చు సార్ ద్వారా. థ్యాంక్ యూ.